హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి టమాటా బాత్. దీన్ని కారాబాత్, ఉప్మా అని ఎన్నో రకాలుగా పిలుస్తారు. ఈ ఉప్మాని ప్లెయిన్గా చేసుకున్నామంటే తినడానికి పెద్దగా ఇష్టపడరు ఇంట్లో. మళ్ళీ ఉప్మానా అనేసి అంటుంటారు కదా, అది ఈ విధంగా ఒకసారి వెజిటేబుల్స్ వేసి ట్రై చేయండి. ఇంట్లో కంపల్సరీ తింటారు, బాగా లైక్ చేస్తారు కూడా. సో ఇందుకోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ బొంబాయి రవ్వను తీసుకోండి. ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని కొద్దిసేపు రోస్ట్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. రవ్వను ఎక్కువ మాడిపోకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా వేపుకుందాం. సైడ్కి పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. తర్వాత పోపు దినుసులన్నీ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని కొద్దిగా కరివేపాకు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్, పసుపును కూడా వేసుకొని ఆనియన్స్ కొద్ది రోస్ట్ అయ్యే వరకు వేపుకోండి. తర్వాత ఇందులోకి ఆనియన్స్ రోస్ట్ అవ్వకముందే పచ్చి బఠానీలు కూడా ఇలా వేసేసుకుందాం. మీకు ఇష్టమైతే క్యారెట్ బీన్స్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అన్నీ వేసుకోవడం వల్ల మరీ హెవీ అవుతుందని నేను ఓన్లీ పచ్చి బఠానీ మాత్రమే వేస్తున్నాను. కొద్దిసేపు రోస్ట్ చేసిన తర్వాత ఇలా మూత పెట్టేసేయండి, ఆవిరికి ఉడికిపోతుంది. ఒక 2 మినిట్స్ పెట్టి తీసామంటే సరిపోతుంది. చూడండి, కొద్ది బాయిల్ అయింది ఈ బఠానీ. ఇందులోకి ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటాను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. 2 టమాటాలైనా వేసుకోవచ్చు, కొద్ది ఎక్కువగానే వస్తుంది ఉప్మాలో ఎక్కువగా చేసుకోవడం వల్ల. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని వేపుకుందాం. బఠానీకి అంతా సాల్ట్ పట్టాలి కదా, ఈ టైంలో వేసుకున్నామంటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకొని ఆ వాటర్ తెల్లే వరకు బాగా మరగనివ్వండి. యాక్చువల్గా నేను పోపులోకి గీని వేసాను. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకు ఉప్మా అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర గీ లేనట్టయితే ఆయిల్ వేసుకొని అయినా పోపు పెట్టుకోండి, నో ప్రాబ్లం. చూడండి, వాటర్ తెల్లుతోంది. ఇప్పుడు రవ్వను ఈ విధంగా వేసుకుందాం. రవ్వను ఒకేసారి వేసేసుకున్నారంటే ఈ వాటర్లోకి ఉంటలుంటలుగా వచ్చేస్తుంది ఉప్మా. సో కొద్ది కొద్దిగా అలా వేసుకుంటూ గరిటతో తిప్పుకుంటూ వేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్లో అన్నా లో ఫ్లేమ్లో అన్నా పెట్టుకోండి మంటను. చూడండి, ఆ విధంగా పోసుకున్నారంటే రవ్వను కరెక్ట్గా వస్తుంది. కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకుందాం, ముంటలేమీ లేకుండా ఉండేలాగా. కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని మిక్స్ చేసేస్తాం. చూడండి, చాలా ఈజీగా చేసేసుకుంటాం కదా. ఉప్మా అనేది ఎవరికైనా తెలుస్తుంది. సో ఈ విధంగా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకున్నామంటే తినడానికి చాలా బాగుంటుంది. చట్నీ, సాంబార్ అయినా వేసుకొని తినచ్చు, వీలైతే అలాగే ప్లెయిన్గా అయినా తినేవచ్చు ఈ విధంగా వెజిటేబుల్స్ వేసుకున్నామంటే. సో ఈ విధంగా ట్రై చేయండి మీరు ఒకసారి, పిల్లలు బాగా లైక్ చేస్తారు ఈ విధంగా వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల. అంతే అండి, ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ఈ వేలో ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.